ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. నమస్తే, సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామేశ్వరం తాగునీటి కష్టాలకు త్వరలోనే చెక్. 20 రోజుల్లో సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే నల్లమి. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ముగిసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక. బాధితుల నుండి 44 ఆర్డినెన్స్ స్వీకరించిన ఎస్పీ. భూమి వివాదంపై పీజీఆర్ఎస్ ను ఆశ్రయించిన బాధితులు. అధికారికంగా హామీ పత్రం ఇచ్చిన తర్వాతే సీసీ రోడ్డు నిర్మించాలంటూ వినతి. బురుగుపుడి సమీపంలో గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించిన పోలీసులు. 52.7 కిలోల గంజాయి స్వాధీనం, ఒకరు అరెస్ట్. అనపర్తి నియోజకవర్గంలోని రామేశ్వరం గ్రామ తాగునీటి సమస్య పరిష్కారంపై పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో కూటమి నాయకులతో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిపిడబ్ల్యూ స్కీమ్, పైప్లైన్లలో లీకేజీలు, ప్రస్తుతం ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ఎత్తు వంటి సాంకేతిక కారణాల వల్ల గ్రామానికి తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారంగా పెదపూడి జగనన్న కాలనీ నుంచి సుమారు 2 కిలోమీటర్ల కొత్త పైప్లైన్ ఏర్పాటు చేసి రామేశ్వర ట్యాంకు పూర్తి స్థాయిలో నీరందేలా చర్యలు చేపట్టామని తెలిపారు. అధికారులు సూచించిన విధంగా సుమారు 20 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని, అప్పటి వరకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని తెలిపారు. అధికారులు చేపడుతున్న పనులకు గ్రామస్తులు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఏదైతే పెదపూడి మండలం రామేశ్వరం గ్రామానికి సంబంధించిన త్రాగునీరు సరఫరా ఉందో ఆ సరఫరా పదే అంతరాయం కలగడం, అక్కడ ఉన్న గ్రామస్తులకి తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో అనేక మార్లు ఇక్కడ పెదపూడి నుంచి ఇక్కడికి వెళ్ళే పైప్ లైన్ని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు దాన్ని మెయింటెనెన్స్ చేయడం, రిపేర్ చేయడం, ఎక్కడైతే లీకేజెస్ ఉన్నాయో ఆ లీకేజెస్ని కంట్రోల్ చేయడం ఇవన్నీ జరిగినాయి. లీకేజ్ అరెస్ట్ చేసిన మరలా ఒక 2 రోజులకి మరలా లీకేజ్ ఏర్పడడం జరుగుతూ ఉంది. ఎందువల్ల ఈ విధమైన సమస్య ఏర్పడుతుంది అనేది ఇప్పుడు ఇక్కడ అధికారులు, నాయకులు సమక్షంలో సమీక్షిస్తే మొత్తం పెదపూడి నుంచి రామేశ్వరం వరకు ఉన్న మొత్తం స్కీమ్స్ 600 KL. ఈ 600 KL ఒక హైట్లో ఉంటే రామేశ్వరంలో 2019-24 మధ్యన నిర్మాణం చేసిన OHSR ఎక్కువ హైటు డిజైన్ చేసి నిర్మాణం చేయడం జరిగింది. దానివల్ల ఆ ఒక్కదానికి రామేశ్వరంలో ఉన్న ఎస్సీపేటలో ఉన్న ఎత్తుగా ఉన్న ట్యాంకుకి సంపు నుంచి కానీ సోర్సు నుంచి కానీ నీరు ఇవ్వాలి అంటే మొత్తం ఈ 600 KLకి నిలుపుదల చేసి ఆ ఒక్కదానికి సరఫరా ఇచ్చే పరిస్థితి వచ్చింది. అటువంటి సమయంలో ఇంత 600 KLని ఆపి ఒకే దానికి సరఫరా ఇస్తూ ఉంటే ఏదైతే ఈ వాటర్ని క్యారీ చేస్తున్న పైప్లైన్లో పెదపూడి నుంచి రామేశ్వరం వరకు క్యారీ చేస్తున్న పైప్లైన్లో ఎక్కువ ప్రెజర్ డెవలప్ అయ్యి అక్కడ లీకేజెస్ ఏర్పడడం జరుగుతూ ఉంది. దీన్ని గుర్తించిన తర్వాత ఏదైతే కొత్తగా ఇప్పుడు జల్ జీవన్ మిషన్, వాటర్ గ్రిడ్కి సంబంధించి వర్క్స్ జరుగుతూ ఉన్నాయో దానిలో దాదాపుగా 60 లక్షల రూపాయలు ఈ పైప్లైన్ రిప్లేస్మెంట్ కోసం శాంక్షన్ అవ్వడం జరిగింది. అది మెగా ఇంజనీరింగ్కి వచ్చింది. మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులతో కూడా నేను ఉదయం సమస్య దృష్టికి ఇచ్చిన వెంటనే మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా ఈ పైప్లైన్ రిప్లేస్ చేయడం కోసం పైప్స్ ఆర్డర్ చేశారు. ఒక 1 వీక్లో ఈ పని మొదలుపెట్టి 15 రోజుల వ్యవధిలో కంప్లీట్ చేస్తామన్నారు.
అంటే దాదాపుగా 3 వారాలు పట్టే పరిస్థితి. 3 వారాలకి ఇంకా అదనంగా ఇంకో వారం వేసుకున్న 4 రోజుల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా రామేశ్వరం ఎస్సీపేటకి సరఫరా చేస్తూ మిగిలిన 600 KL ట్యాంక్స్కి సరఫరా చేయాలి అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏం ఆలోచన చేసామంటే రామేశ్వరంలోని ఎస్సీపేట ట్యాంక్కి ఒక సింటెక్స్ ట్యాంక్స్ పెట్టి దాంట్లోకి పంప్ చేసి దాని నుంచి మరలా పంప్ చేయడం ద్వారా ఇక్కడ ఈ ప్రెజరు కొద్దిగా రిలీవ్ చేసి ఎటువంటి డ్యామేజెస్ లేకుండా లీకేజెస్ లేకుండా పైపు రన్ చేయడం, ఆల్టర్నేటివ్గా ప్యారలల్గా కొత్త పైప్ లైన్ వేసిన తర్వాత ఈ పాత పైప్ లైన్ని తొలగించడం కూడా జరుగుతుంది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం బలుసుపేటకు చెందిన ఊపిరితిత్తులు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కంకనాల ప్రసాద్కు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తక్షణ సహాయం అందించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో బాధితుడు ప్రతి నెల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కు 5,000 వరకు ఖర్చు అవుతుందని ఆర్థిక సాయం కోరగా కలెక్టర్ వెంటనే స్పందించి జీజీహెచ్ అధికారులను ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో పీజీఆర్ఎస్ కార్యక్రమం ముగిసేలోపు 20,000 విలువైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను సమకూర్చి కలెక్టర్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో జీజీహెచ్ సిఎస్ ఆర్ఎంఓ డాక్టర్ మొహర్ తదితరులు పాల్గొన్నారు. ఆక్సిజన్ మిషన్ బయటకు రాస్తాము, తెచ్చుకోండి అద్దెకి అంటే మేము నెలకి 3,500 చొప్పున దానికి కట్టి తెచ్చుకుంటామండి. అవి కాకుండా 4,500 బయటకు మందులు రాశారు. ఆ మందులు కూడా మేము బయట కొనుక్కుంటామండి. జీజీహెచ్లో మందులు అవి కూడా వాడతాము. మాకు ఇటు వచ్చి నెలకి 10,000 పైన అయిపోతాయండి ఆయన ఖర్చులకైతే మాత్రం. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా ఏమీ లేదు వెనకతల. ఆయనకైతే మా అమ్మ కూడా పేషెంట్ అండి. మా అమ్మ కూడా ఇంటి దగ్గరే ఉంటుంది. మా అమ్మ కిడ్నీ కంప్లైంట్ అయితే వీళ్ళకైతే ఏమీ లేదండి వెనకతల. ఎవరైనా సాయం చేస్తారని చెప్పి ఇక్కడికి వచ్చామండి మేము. కలెక్టర్ గారికి ఇస్తే ఆయన మిషన్ ఒకటి ఇవ్వగలము, మిగతా మేము పెన్షన్ రాయలేమని చెప్పేశారండి. హార్ట్కి సంబంధించి మిషన్ అయితే ఇస్తామని చెప్పారండి. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీజీ బిందు మాధవ్ మొత్తం 44 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో 16 భూ వివాదాలు, 12 కుటుంబ కలహాలు, మరో 16 ఇతర సమస్యలకు సంబంధించినవిగా నమోదయ్యాయి. ఈ సందర్భంగా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులను ఉద్దేశించి ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా విచారించి వాస్తవాలను నిర్ధారించిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే 7 రోజుల్లో విచారణ పూర్తి చేసి తగిన పరిష్కారం చూపడంతో పాటు నివేదికను జిల్లా పోలీసు కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని, ప్రజా సమస్యల పరిష్కారంలో కాకినాడ జిల్లా పోలీసుల నిబద్ధతతో పనిచేస్తున్నారని ఎస్పీ తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురం ప్రతిపాడు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 190లో ఉన్న సుమారు 13.5 సెంట్ల భూమికి సంబంధించిన వివాదంపై బాధితుడు సుబ్రహ్మణ్యేశ్వరరావు జిల్లా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ భూమికి ఉత్తర వైపున సంబంధిత అధికారులు లేదా స్థానికులు తమ అనుమతి తీసుకోకుండా సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అది బీపత్పాడు, నా పేరు సుబ్రహ్మణ్యేశ్వరరావు స్వరూప్. నిన్న బీపత్పాడు గ్రామంలో మా సైట్ దగ్గర పంచాయతీ వాళ్ళు ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఎటువంటి రాతపూర్వక పర్మిషన్ లేకుండా మా సైట్లో సీసీ రోడ్ వేయడానికి వర్క్ స్టార్ట్ చేశారండి. మేము దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసాం. నిన్న చేస్తే వాళ్ళు లేడీస్ని ఏమైనా తీసుకొచ్చి ఆ ఇష్యూ క్రియేట్ చేశారు. దాన్ని మేము ఈరోజు పీజీఆర్ఎస్ ద్వారా కలెక్టర్ గారికి మా అభ్యర్థన చెప్పుకున్నామండి. అది మన డిపిఓ గారికి చూడమని చెప్పారు. మాకు సీసీ రోడ్డు వేయడానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు, కానీ మాకు రాతపూర్వకంగా ఏదైనా అధికారిక సమక్షంలో ఇచ్చి రోడ్డు వేసుకోవచ్చండి. వన్స్ రోడ్ అయిన తర్వాత పంచాయతీకి హ్యాండ్ ఓవర్ అవుద్ది రోడ్డు కాబట్టి అప్పుడు మాకు మాట్లాడే రైట్ ఉండదు. కాబట్టి మేము ముందుగానే రోడ్డు వేయకముందే మాకు హామీ పత్రం ఇచ్చి పని స్టార్ట్ చేసుకుందాం కోరుచున్నాం. వయస్సు శరీరాన్ని బలహీనపరచవచ్చు, కానీ భక్తిని మాత్రం ఎప్పటికీ తగ్గించలేదని 116 ఏళ్ల నవనీతమ్మ మరోసారి నిరూపించారు. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఆ వృద్ధురాలు జీవితంలో మరోసారి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనే అంచలంచల సంకల్పంతో కాలినడకన తిరుమలకు బయలుదేరారు. ఆమె నడుస్తున్న వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారి లక్షలాది మంది హృదయాలను కదిలించింది. ఈ వీడియోను చూసిన టీఈటీ చైర్మన్ బిఆర్ నాయుడు వెంటనే స్పందించారు. వృద్ధురాలు ఎవరో గుర్తించి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేయగా టీడీటీ విజిలెన్స్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి వృద్ధురాల్ని గుర్తించారు. ఆమెకు చెన్నైకి చెందిన నవనీతమ్మగా గుర్తించారు. చైర్మన్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్ ప్రక్రియ నుంచి ఆలయంలో దర్శనం పూర్తయ్యే వరకు టీడీటీ చైర్మన్ కార్యాలయ సిబ్బంది స్వయంగా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నమస్కారం పెన్ను లారీ వస్తుంది. నమస్కారం పెన్ను నోరాటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. రమ్మని ఫ్యామిలీ రమ్మని చెప్పిన వాళ్ళ ఆయన ఫ్యామిలీ వీడియో వైరల్ చేస్తే చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు విఐపి దర్శనం కల్పించి మాకు మా అమ్మమ్మని అందరినీ దర్శనం ఇచ్చారు. చైర్మన్ సార్కి కృపంగా దైవ కృపంగా మాకు విఐపి దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం వాళ్ళకి అందరికీ నమస్కారాలు చేస్తాను. ధన్యవాదాలు. చెన్నై తిరుపతికి వచ్చి 10 సంవత్సరాలు 10 అవుతుంది. 10 తిరుపతిలో గణప మార్గంలో మీకు అంగడి ఏమన్నా ఉందా? ఏం లేదు. కింద ఆటో దొరుకుంటాం. ఆటో పెద్ద వేడ ఉంటుంది. ఇంటికాడే ఉంటుంది. దర్శనానికి రావాలని ఎట్లా అనుకున్నారు? నడిచి ఆమె టార్చర్ చెప్పేసింది మాకు. ఆమె మీద రావాలన్నా నడిచే పోవాలన్నా నడిచే వచ్చాం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బురుగుపూడి సమీపంలో జాతీయ రహదారి 16పై పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలో 52.7 కిలోల కమర్షియల్ క్వాంటిటీ గంజాని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీజీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ పర్యవేక్షణలో ఈగల్ టీం కిర్లంపూడి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో ట్రాక్టర్కు అమర్చిన బుల్ ఆగ్రో యంత్రంలో రహస్యంగా దాచిన 25 ప్యాకెట్ల గంజాని గుర్తించారు. ఈ కేసులో కృష్ణా జిల్లాకు చెందిన 57 సంవత్సరాల కూచిపూడి ఫ్రాన్సిస్ ను అరెస్ట్ చేసి గంజాయితో పాటు ట్రాక్టర్ బుల్ ఆగ్రో యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుని కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. గంజాయి సరఫరా నెట్వర్క్ పై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని, సంబంధిత సమాచారం ఉంటే 1972కు సమాచారం అందించాలని డీఎస్పీ తిలక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వారి ఆదేశాల మేరకు ఈ గాంజా రహిత సబ్ డివిజన్ గా ఉండాలని ప్రతిరోజు మా ఎస్పీ గారు మాకు సూచనలు ఇవ్వడం, దానిపై ప్రతి పోలీస్ స్టేషన్లో మా సబ్ డివిజన్లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మొదలు అందరూ దీనిపై మెగా పెంచర్ అంటే హైవేస్ తెచ్చి ఉండడం వల్ల ఈ హైవేపై అంతర్రాష్ట్రం నుండి ఏజెన్సీ నుండి ఈ గాంజా అక్రమ రవాణా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్న తలంతో మేము పీరియాడికల్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. హైవే తొమ్మిది దగ్గర అవని అన్నవరము ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐలు వారి సిబ్బందితో ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 6/7/2026 ఈ తేదీన కిర్లంపూడి ఎస్ఐ గారు, జగ్గంపేట సిఐ గారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక వెహికల్ అంటే ట్రాక్టర్, అది ఎండుగడ్డిని రోల్ చేసే మిషన్ వెనకాల పెట్టారు. ఎందుకో దాని మీద అతను బండి ఆపి అక్కడ మమ్మల్ని పోలీసులను చూసి అది ముందుకి వెళ్ళడానికి అతను ఆలోచిస్తున్నాడు. దాని మీద అనుమానం వచ్చి అతన్ని ప్రశ్నించడము, ఆ వెహికల్ని చెక్ చేసి వెనకాలన్నటువంటి కోత మిషన్, అది గడ్డి రోలింగ్ మిషన్ చెక్ చేస్తే అందులో 25 ఇలాంటి ప్యాకెట్స్ గంజా, ఈచ్ క్యారేజ్ 2 kgs ఉంటాయి. టోటల్గా 52 kgs గంజా ఆ మిషన్లో సీజ్ చేయడం.
ఇతని ముద్దాయి గురించి విచారించగా ఈ నేటిబాబు వీరవల్లి కృష్ణా జిల్లా. ఆ పోలీస్ స్టేషన్లో అతని సస్పెక్ట్ కూడా ఉంది. సేమ్ ఇలాంటి కేసులోనే అతను 3 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఇది ముందుకి ఎలా వెళ్తుంది, ఇది ఎక్కడికి తీసుకెళ్తాడనేది కూడా విచారించాను. ఇది సమ్మె మహారాష్ట్రలోకి పంపించాను, అతను తీసుకెళ్తే. అలాగే ఇది ఆర్జిన్ పాయింట్, అంటే ఇది వెనక ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడు, ఎవరు ఇది, ఎక్కడది, ఈ సప్లయర్స్ ఎవరు, వీడికి ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు, దాని వెనకాల వీడికి ఎవరు సప్లై చేస్తున్నాడు కూడా వెరిఫై చేస్తున్నాను. అనపర్తిలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన నిరాహార దీక్షకు వైఎస్ఆర్సీపీ అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, ఎన్నికల హామీ మేరకు జూనియర్ న్యాయవాదులు నెలకు 10,000 స్టైఫండ్ అందించాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులకి రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు భద్రత ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జూనియర్ న్యాయవాదులకు 5,000 స్టైఫండ్ అందించగా ప్రస్తుత ప్రభుత్వం 10,000కు పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. న్యాయవాదులపై దాడులు అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని, వారి న్యాయ పోరాటానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని సత్య సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. న్యాయవాదుల రక్షణ చట్టం ప్రవేశపెట్టాలని, వాటిని అమల్లోకి తీసుకురావాలని చెప్పి ఒకరోజు చేస్తున్న ఈ నిరాహార దీక్షకు వైఎస్ఆర్సీపీ అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గారు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు మా అందరికీ వచ్చి తమ నైతికంగా సంఘీభావం తెలియజేయడం పట్ల అనపర్తి బార్ అసోసియేషన్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజున అనపర్తి బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరసన దీక్షకు మద్దతు తెలియజేయడానికి ఈరోజు మరి న్యాయవాదులకి మరి సంఘీభావం తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా వీరి డిమాండ్లు చూస్తుంటే చాలా న్యాయమైన డిమాండ్లు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 స్టైఫండ్ ఇచ్చేవారు. మరి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు 10,000 దాన్ని చేస్తామని కూడా వాగ్దానం చేసి కనీసం 5,000 కూడా ఇవ్వకుండా ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా మరి వీళ్ళకి ఎగ్గొట్టడం జరిగింది. ముఖ్యంగా మరి ఒకటే చెప్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు రకరకాల వాగ్దానాలు చేశారు. అన్ని వర్గాలకి అన్ని రకాలుగాను మరి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు. ముఖ్యంగా న్యాయవాదులను కూడా మరి ఈ రకంగా మోసం చేయడం అన్నది చాలా దారుణం. అంతేకాకుండా న్యాయవాదుల మరి రక్షణ గురించి ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకొస్తానని అప్పుడు చెప్పడం జరిగింది. ఇది భారతదేశంలో ఆల్రెడీ 3 రాష్ట్రాల్లో ఇది అమలవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చెప్పినట్టుగానే వెంటనే న్యాయవాదుల రక్షణకు సంబంధించి ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి. ఎందుకంటే న్యాయం గురించి పోరాడే న్యాయవాదులకే రక్షణ లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకు ఏ రకంగా రక్షణ ఉంటుంది. కాబట్టి ముందుగా న్యాయవాదులకి మరి వారు వాదించే కేసులు కూడా మనకు తెలియదు ఏముంది, రకరకాల కేసులు సంఘ విద్రోహ శక్తులతో కూడా మరి వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు మరి వాదిస్తే వీళ్ళపైన కక్ష సాధింపుగా వాళ్ళు కూడా ఏదో రకంగా వీళ్ళపైన మరి దాడులు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. చాలా చోట్ల చూస్తున్నాం. మరి ఈ రకంగా వాళ్ళకి రక్షణ కానీ లేకపోతే చట్ట ప్రకారంగాను ఈ రానున్న రోజుల్లో కూడా ఏమైతే తీవ్రమైన మరి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు ఆర్గ్యూ చేస్తే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా వీళ్ళపైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, మనం చూస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో అటువంటి ఏమీ కూడా మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఈ న్యాయవాదులకి రక్షణ రావడమే కాకుండా, రక్షణ చట్టం రావడమే కాకుండా ఎవరైతే న్యాయవాదుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించే విధంగా కూడా చట్టంలో మార్పులు తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మరి డిమాండ్ చేస్తున్నాం. అనపర్తి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అనంతరం నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలే వెన్నముక్కని ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతుందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని మంత్రి కోరారు. సమావేశంలో పార్టీ సంస్థాగత అంశాలతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చించినట్లు నాయకులు తెలిపారు. మోరారెడ్డి
ఎన్టీఆర్ 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 మూలారెడ్డి 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 తర్వాత ప్రతి వారము కూడా ఎన్ని పనులున్నా కేంద్ర కార్యాలయానికి వచ్చి కార్యకర్తలతోటి నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈవేళ ముఖ్యమంత్రి గారు ఏ నియోజకవర్గం వెళ్ళినా 2 గంటలు 3 గంటలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటే మళ్ళీ 3-4 గంటలు కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. కార్యకర్తల కష్ట సుఖాలు కనుక్కుంటూ ఉన్నారు. 1200-1400 మంది ఉన్నా కూడా ఆయన ప్రతి ఒక్కరితోటి కూడా ఫోటో దిగి మరీ కార్యకర్తలను సంతృప్తి పరుస్తూ ఉన్నారని అంటే ఈ యొక్క కార్యకర్తలకి మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కార్యకర్తలతోటే మన పార్టీ ముడిపడి ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవేళ ఏ కార్యక్రమం ప్రారంభించినా జై తెలుగుదేశంతో ప్రారంభిస్తున్నారు. ఆ కార్యక్రమం ముగించేటప్పుడు జై కార్యకర్త అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ పార్టీలో మిళితమై పనిచేస్తూ ఉన్నారు. అందుచేత కార్యకర్తలకు ఇచ్చేటువంటి గుర్తింపును దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఏదో ఏకపక్షంగా మనం అమరావతిలో కూర్చుని ఇక్కడ ఇన్ఛార్జిని డిసైడ్ చేసి ఈయన ఇన్ఛార్జిగా పెట్టామని మేము పంపించకుండా మీ అందరి అభిప్రాయం తీసుకుని ఆ ఇన్ఛార్జిని డిక్లేర్ చేయాలనే మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆలోచనలో భాగంగానే మరి యొక్క కార్యక్రమం మరి అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా మీ అందరూ కూడా మేము తెలియజేయడం జరిగింది. అందుచేత ఏదైతే ఇప్పుడు మన జోనల్ ఇన్ఛార్జి గారు పత్తిపాటి పుల్లారావు గారు, ఎందుకంటే ఆయన కూడా మంచి సీనియర్ నాయకులు, మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. గతంలో కూడా ఆయన మనకి ఇన్ఛార్జ్ మా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇన్ఛార్జి మంత్రిగా పనిచేసి ఆ జిల్లాని మంచి విజయం సాధించడంలో ఎంతో దోహదం చేసినటువంటి వ్యక్తి. ఆయన సారథ్యం ఇవాళ జోనల్ ఇన్ఛార్జిగా మన గోదావరి జిల్లాలో ఉండడం చాలా మనందరి యొక్క అదృష్టం. అటువంటి మంచి మనిషి మనకు జోనల్ ఇన్ఛార్జిగా ఉండడం. అంచేత ఆయన సారథ్యంలో మరి ఏదైతే ఇక్కడే మన రూమ్లో క్లస్టర్ వైడ్గా ఒక 10 క్లస్టర్లు ఈ అనపర్తి నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పారు. అంచేత ఫస్ట్ క్లస్టర్ నుంచి స్టార్ట్ చేసుకుని ఎవరైనా మీ అభిప్రాయాలు చెప్పాలనుకున్నవారు ఆ క్లస్టర్ వైడ్గా కలిసి మీ అభిప్రాయాలు చెప్తే ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా మేము నోట్ చేసుకుని మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ అంచేత ముందుగా క్లస్టర్ 1, తర్వాత క్లస్టర్ 2, తర్వాత 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఆ క్లస్టర్ వైడ్గా వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. ఒకవేళ ఎవరైనా క్లస్టర్ వైడ్గా కాదు మేము ఇండివిజువల్గా కలుస్తామంటే ఎవరైనా కూడా ఇండివిజువల్గా ఏదైనా మీరు చెప్పదలుస్తుందంటే చెప్పచ్చు. అంచేత సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ క్లస్టర్ వైడ్గా మీరు వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా మీరు కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. కాకినాడ రూరల్ మండలం వలసపాకలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడారు. జనసేన పార్టీ 2వ అధ్యాయం ప్రారంభమైందని, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకత్వ బాధ్యతల కోసం సుమారు 35,000 మంది దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. హిందూ ధర్మం, సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఎవరైనా వ్యాఖ్యలు చేసినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా ప్రభుత్వం పార్టీ ఉపేక్షించబోదని హెచ్చరించారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన కట్టుబడి పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యాయం నా దృష్టిలో 2 స్టార్ట్ అయింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కూర్చుని అధ్యక్షుల వారి యొక్క అభిమతానికి అనుకూలంగా 35,000 మంది నాయకుల్ని దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించుకొని ఇవాళ అధ్యక్షుల వారికి సమర్పించడం అయింది. అందులోంచి ఎవరు దేనికి సూటబుల్లో, ఏ రకమైన పనికి దేనికి సూట్ అవుతారో అన్నటువంటిది నిర్ణయం ఆయన తీసుకుని త్వరలో ప్రకటించనున్నారు. 35,000 మంది నాయకులతోటి జనసేన పార్టీ 2వ అధ్యాయం స్టార్ట్ అవుతూ ఉంది. అది ఎలా ఉంటే రాష్ట్రంలో గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉన్నారు. 4 రోజులుగా రావణుడట, ఎక్కడ ఎలాంటి పేరు పెట్టుకున్నాం ఎవరిని చూడలేదు. హిందూ దాంట్లో అయితే రావణుడు అంటే రాక్షసుడు, అదే ఇతర మతాల్లో అయితే సైతాన్. రావణుడు, సైతాన్ అనే పేర్లు పెట్టుకునే మనుషుల్ని నేను ఎక్కడా చూడలేదు.
వాడు సైతాన్ పేరు పెట్టుకుని రావణ్ అనే పేరు పెట్టుకుని దేవుళ్ళని, హిందూ దేవుళ్ళని కించపరుస్తూ దేశంలో ఉగ్రవాదం రెచ్చగొట్టేటటువంటి చర్యలకు పాల్గొంటూ ఉంటే హే రామ్ అంట, హే రావణ అనవలసిన హే రామ్ అంట ఒక ట్వీట్ చేశాడు. 6093 మాజీ ఖైదీ, ఇంకా మాజీ కాదు, కేసులు రన్ అవుతూ ఉన్నాయి, బెయిల్ మీద బయటకు వచ్చిన ఖైదీ. అటువంటి ఏ వ్యక్తిని సపోర్ట్ చేశాడు? హిందూ పురాణాలని, శ్రీరాముడిని, సీతాదేవిని అవమానించినటువంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. గిరిజన ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతంలో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలా, సమ్మక్క సారక్క అంటే దైవం కన్నా ఎక్కువగా చూస్తారు వాళ్ళిద్దరిని. వాళ్ళని కూడా అవమానిస్తూ మాట్లాడాడు. అంటే ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే వెనకాల ఈ దేశంలో ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్ర అవకాశం గతంలో ఇలాంటి పనులు చేయడానికి బీహారు, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలన్నీ బీజేపీ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ ఒక క్రిమినల్ చరిత్ర రాష్ట్రంగా దీన్ని తయారు చేద్దామని అతను 5 సంవత్సరాలు కొన్ని వేల మంది క్రిమినల్స్ తయారు చేసి వదిలేశాడు దేశం మీద. ఇప్పుడు వాళ్ళందరినీ యాక్టివేట్ చేస్తూ ఉన్నాడు. అలాంటి దేశద్రోహికి ఊపా చట్టం ప్రకారం అన్ఎబుల్ టు యాక్ట్, ప్రివెంటివ్ యాక్ట్. ఎందుకంటే దేశద్రోహిని అర్థమైపోతూ ఉంది. ఈ దేశంలో మెజారిటీ ఆఫ్ పీపుల్ పూజించుకునే దేవుడిని తిట్టి వాళ్ళని రెచ్చగొట్టడం, అలాగే ఇతర మతాల్లో ఎవరైతే ఉన్నారో సైతాన్, ఆ సైతాన్ పేరు పెట్టుకుని తిరగడం, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచి వాళ్ళకి న్యాయ సహాయం చేస్తానని చెప్పి 6093 చెప్తా ఉన్నాడు. అంటే 6093 ఈవేళ రాష్ట్రంలో ఏం చేయబోతా ఉన్నాడు అన్న దాని మీద నిరంతరమైన నిఘా అయితే జరుగుతూ ఉంది. 4 స్టేషన్లు తిప్పారు, 5 స్టేషన్లు తిప్పారు, అక్కడ వేలు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, ఆఖరికి కేసు కట్టారు, ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అదంతా ట్రాష్. ఇటువంటి పనులు చేసిన వాళ్ళని ఈ రకంగానే శిక్షిస్తారు. 4 విషయాలు తెలుసుకోవాలి కదా అతని దగ్గర నుంచి. ఎక్కడెక్కడ ఎవరు ప్లాన్ చేసిన మనుషులు ఉన్నారో ఎవరికి తెలుసు. 4 స్టేషన్కి వెళ్తే ప్లాన్ చేసిన మనుషులు కాకుండా మామూలు ఉన్న వాళ్ళతో కూడా దొరుకుతారు. ఇవాళ దీని వెనకాల ఖచ్చితంగా తాడేపల్లి నడుపుతుంది అన్నది మాకు చాలా క్లియర్ కట్గా పోలీస్ ఇంటెలిజెన్స్ తెలుస్తూ ఉంది. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం, గోనేడ గ్రామాల మధ్య 1.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్తో కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన ఈ రహదారి పనులు వైఎస్ఆర్సీపీ హయాంలో కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించకపోవడంతో నిలిచిపోయాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేసి పనులను తిరిగి ప్రారంభించామని తెలిపారు. రహదారి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించిన ఎమ్మెల్యే గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆ రోజు సిఈ గారిని తీసుకొచ్చి సిఈ గారు వస్తున్నారు మీరు రెండొకసారి అని చెప్పేసి నాకు చెప్పడం, నేను రావడం, వచ్చి సిఈ గారిని పరిస్థితులు కన్వెన్స్ చేస్తే నేను సెపరేట్గా మనకు గ్రాంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సుమారు ఇది 7 సంవత్సరాల క్రితం పూర్తి కావాల్సినటువంటి రోడ్డు. ఆ రోజు 2018లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోడ్డు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినటువంటి రోడ్డు మళ్ళీ ఎన్నికలు రావడం, ఎన్నికలు వచ్చినప్పుడు ఇది మరుగున పడిపోవడం,
తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో దీన్ని టెండర్లు పిలవడం, ఆ టెండర్లు మన దురదృష్టం కొద్ది ఏంటంటే గ్రాంటు ఏదంటే ఎన్డీడీబీ గ్రాంట్ అని చెప్పి సెంట్రల్ గ్రాంట్ ఇది. ఆ గ్రాంట్ అవ్వడం వల్ల దాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వర్క్స్ అన్ని కలిపి ఒకే ప్యాకేజీగా పిలవడం, ఆ పిలిచిన దాంట్లో సబ్ కాంట్రాక్టర్గా ఇక్కడ పుల్లారెడ్డి గారు అని చెప్పేసి ఒక రెడ్డి గారు వచ్చి ఇక్కడ పనులు మొదలు పెట్టడం. అందులో మీరు చూశారు ఇప్పుడు మనకు ఉన్నటువంటి డ్రైన్లు. ఎందుకంటే ఆయనకి ఈ తార్ రోడ్ వేసేటటువంటి పరికరాలు లేకపోవడం, సిమెంట్లు ఎక్కడైతే టెండర్లో ఉన్నాయో ఆ అన్నిటినీ కూడా పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అతనికి బిల్లు లేట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఒక కారణం వల్ల మొత్తానికి ఇన్ని రోజులు పట్టింది ఇది. ఆఖరికి చివరికి మంత్రి గారితో ప్రజలిచ్చి అతనికి 2 పర్యాయాలు మొట్టమొదటి నేను నెగ్గిన వెంటనే 14 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చాం. మళ్ళీ మొన్న ఒక నెల క్రితం 14 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత తన మీద ఒత్తిడి పెడితే ఇప్పుడు పని మొదలు పెట్టి నత్తనడుక నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఆ పని కూడా పూర్తిగా అవుతుందనే నమ్మకం నాకు లేదు. అతన్ని తరిమితే మరి ఈఈ గారు గట్టిగా పట్టుకుంటే ఆ పని అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దీనికి ఆ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ వచ్చి ఓసారి సీఎం మేడం ఈ రోడ్డు మీదకి ఇన్స్పెక్షన్కి తీసుకొచ్చారు ఈఈ గారు. ఆ ఇన్స్పెక్షన్ సందర్భంగా మనం ఈ గ్రామం యొక్క పరిస్థితిని ఆ రోజు ఆవిడ చూపెట్టడం జరిగింది. చాలా ఇబ్బంది అవుతుంది. మోకాళ్ళలోతు నీరు నిల్వ ఉండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కానీ గోనేడు కానీ ఈ 2 కూడా చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఆడవాళ్ళు కానీ వర్షం కురిస్తే బయటకు రావడానికి ఇబ్బంది, బయటకు రాలేరు. కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కమిషనర్ ఎన్వి సత్యనారాయణ పిలుపునిచ్చారు. నగరంలోని 35వ డివిజన్ సాలిపేట మెయిన్ రోడ్ ప్రాంతంలో పర్యటించిన ఆయన డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి బ్యానహోల్ను తెరిపించి పేరుకుపోయిన సిల్ట్ ను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో డ్రైనేజీలో చెత్త, సిల్ట్ పేలుకుపోవడం వల్ల పారిశుద్ధ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్న కమిషనర్ నగరపాలక సంస్థ ముందస్తు చర్యలు చేపడుతుందన్నారు. ప్రజలు ఇంట్లో చెత్తను డ్రైనేజీలో వేయకుండా పరిశుభ్రతకు సహకరించాలని, స్వచ్ఛ కాకినాడ లక్ష్య సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈ లక్ష్మీనారాయణ, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొంతవరకు మన తిరుమల థియేటర్ అవతల నుంచి అంటే మన గర్ల్స్ హై స్కూల్లో షాడో గర్ల్స్ హై స్కూల్ దగ్గర నుంచి ఇట్లా మనం ఈరోజు చూడటం జరుగుతుంది. ఈ డ్రైన్స్లో కొన్ని చోట్ల బాగా ఫుట్పాత్ పాడైపోయి మ్యాన్ హోల్స్ ఉన్నవి. అవి కూడా మన ఇంజనీర్తో చెప్పాము. కొన్ని వాటిని ఎస్టిమేట్ చేసి చేయమని చెప్తున్నాము. ముఖ్యంగా ఈ పెట్రోల్ బంక్ దగ్గర అది కూడా డ్రైన్ అది పాడైపోయింది, అది కూడా మనకి చేస్తాం. ముఖ్యంగా ఇంతవరకు మాకు ఒక 10 రోజుల నుంచి ఈ స్వయంభూ వాళ్ళు డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్స్ కొంచెం ఫండ్స్ వాళ్ళు ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి ఫండ్స్ కొంతవరకు క్లియర్ చేయడం జరిగింది. నిన్న నుంచి మళ్ళీ డోర్ టు డోర్ తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేయడం జరుగుతుంది. దయించి ఇంతకాలం కొంచెం లేట్ అయినందుకు అందరూ కూడా మన్నించవలసిందిగా కోరుతున్నాము. అది ఫండ్స్ ప్రాబ్లం వల్ల అలా జరిగింది. ఇప్పటి నుంచి కూడా మళ్ళీ ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ కార్పెట్స్, డోర్ టు డోర్ చెత్త సేకరణ, ఇంటింటి చెత్త సేకరణ, తడి చెత్త పొడి చెత్త మనం సేకరిస్తున్నాము. అంతేవిధంగా ఈ మెయిన్ రోడ్లో ఉన్న కొన్ని వాల్ పోస్టులు అవి కూడా మనం తీస్తున్నాము, క్లీనింగ్ చేస్తున్నాము. ఇప్పుడు మేజర్ గారికి ఇన్స్ట్రక్షన్ అంటే ఈరోజు ఈ మెయిన్ రోడ్లో ఉన్న ఈ చెత్త అంతా కూడా స్వీప్ క్లీనింగ్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము. అది ఈరోజు దే హ్యావ్ టు డూయింగ్ దిస్ వర్క్. ఈరోజు మెయిన్ రోడ్డుకి మనం ప్రయారిటీ ఇస్తున్నాము. అంటే మన తిరుమల థియేటర్ అవతల దగ్గర నుంచి ఇట్లాగా ఆ వీధి చూసుకుంటే ఇట్లా వచ్చాం కాబట్టి ఇది చూస్తున్నాము. ఇక్కడ అన్నీ కూడా కమర్షియల్ ఏరియా కాబట్టి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అది లేదు.
బట్ ఇతర చోట్ల కూడా మనకి డ్రింకింగ్ వాటర్ లేకుండా మనం చూస్తున్నాము. అదేవిధంగా మస్కిటోస్ కూడా మనకి స్ప్రే చేస్తున్నాము. మస్కిటోస్కి మన కలెక్టర్ గారు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వైజాగ్ డిస్టిక్లో ఏదైతే ఫాగింగ్ మిషన్ చేస్తారో దాన్ని మనం చేస్తాకి పెట్టాము. అది టెండర్ అవుతుంది, అది టెండర్ దశలో ఉందండి. ప్రాబబ్లీ టెండర్ అయిపోయిన మస్కిటోస్కి నిర్మించడం కూడా మనం చర్య తీసుకోవడం జరుగుతుందండి. మెయిన్ అక్కడ రోడ్ అయితే అక్కడ ఏదైతే పాడైందో అక్కడ పార్ట్ హోల్స్కి ప్రపోజ్ చేస్తున్నాము. పార్ట్ హోల్స్ ద్వారా ఏఈకి మన ఇన్స్ట్రక్షన్ జరిగింది, పార్ట్ హోల్ మిషన్ ద్వారా. అదేవిధంగా అక్కడ స్కూల్ ఎదురుగుండగా ఒక హోల్ ఒకటి ఉండిపోయింది, ఆ హోల్ కూడా పూర్తి చేయమని మన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ జరిగింది. సో అందరూ కూడా మనం సహకరించి ఇక్కడ ఈ మెయిన్ రోడ్లో కొన్ని చోట్ల ఈ బుషెస్ వాల్ పోస్టర్స్ ఉన్నాయి, అవి కూడా తొలగించుకొని పోతున్నాం. ఎందుకంటే మీ ఎదురుగుండగా షాప్ ఎదురుగుండా చిన్న చిన్న మొక్కలు పెరిగిపోయినాయి, అవి చిన్న చేతిగా అందంగా ఉన్నవి, అవి కూడా మనం క్లీన్ చేస్తాం. ఫుట్పాత్ని కూడా కొంత క్లీన్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నామండి. మెయిన్ ఫుట్పాత్ని కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కడెక్కడ మనకి నీడ్ ఉందో చేసుకుని ఒకసారి మన అంచనాలు తయారు చేసి గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా కౌన్సిల్ తీర్మానం తీసుకుని దెన్ వీ హ్యావ్ టు మేక్ ఎ ప్లాన్ అకార్డింగ్ ది ఫండ్స్ అవైలబుల్ టు ది ఫండ్స్ యూ కెన్ టేక్ ఇట్ డెసిషన్స్. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతలో భాగంగా ఈ వారంలో 2 విడతలుగా ప్రత్యేక బృందాలతో వాహన తనిఖీలు నిర్వహించినట్లు ఉప రవాణా కమిషనర్ కె శ్రీధర్ తెలిపారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 60కి పైగా వాహనాలపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు వెల్లడించారు. కాకినాడ నగరంలోనే ఓవర్లోడింగ్ కు పాల్పడిన 11 వాహనాలపై ప్రత్యేకంగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు రవాణా శాఖ పలు చర్యలు చేపడుతుందని పేర్కొన్న ఆయన ప్రతి వాహనదారుడు రహదారి భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో ఆర్టీఓ మురళీకృష్ణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ భాగంగా ఏంటంటే మనము జిల్లా భద్రతా మీటింగ్ అంటే రోడ్ సేఫ్టీ మీటింగ్లో కలెక్టర్ గారు నిశ్చితంగా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటిలో మేజర్గా ఏంటంటే లారీలలో ఓవర్లోడింగ్, లారీ సేఫ్టీ, ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ ది గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ మీద, చిల్డ్రన్స్ స్కూల్స్కి తీసుకెళ్లే ఆటోల మీద అండ్ అదేవిధంగా స్కూల్ బస్సెస్ మీద సార్పడిన జరిగిన మీటింగ్లో రివ్యూ చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి నిశ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల్లో భాగంగా మనము ఒక 3 రోజుల నుంచి వారం రోజుల వరకు రోజు కూడా దీని మీద స్పెషల్గా టీమ్ చేసి ఈ ఆపరేట్ చేస్తున్న గూడ్స్ క్యారియర్స్ ఆపరేట్ చేస్తున్న టిప్పర్లు, ఈ లారీస్ ఆపరేట్ చేస్తున్న వాటి మీద మేజర్గా ఫోకస్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం ఒక జిల్లా వ్యాప్తంగా ఈ 2 రోజుల్లో ఒక 60 నుంచి 65 వాహనాలు మనం క్రమరాహిత్యాలు గుర్తించి సీజ్ చేయడం జరిగింది. ఈ కాకినాడలో 11 వాహనాలు ఓవర్లోడ్ తీసుకెళ్తున్నాయని, మరి అదేవిధంగా కత్తిపూడి, మరి ఈ కోటనందూరు, మరి తుని, తొండంగి ఈ ఏరియాలో ఎక్కడైతే మైనింగ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయో ఆ ఏరియాలో మరి ఒక 10 పైన వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది 2 రోజుల్లో. వీటిలో ఏంటంటే ఓవర్లోడ్ కింద తీసుకెళ్తున్న వాహనాలు మరి రమారమైన ఒక్కొక్క టిప్పర్లో 12 టన్నులు, 10 టన్నులు, 9 టన్నులు, 12 టన్నులు ఇట్లా ఓవర్లోడ్ క్యారీ చేస్తున్నట్టుగా ఐడెంటిఫై చేశాం. వాటి కింద మరి ఒక 20 లక్షల రూపాయలకి ఫైన్లు ఇంపోజ్ చేయడం జరిగింది. దీంతో పాటు మరి వాళ్ళ సేఫ్టీ నామ్స్ అయిన ఈ రేడియం స్టిక్కర్స్, దాంతోపాటు మరి వాళ్ళకున్న సేఫ్టీగా ఉండే మిగతా ఆస్పెక్ట్స్, డ్రైవింగ్ లైసెన్సెస్, తర్వాత మేజర్గా ఏంటంటే ఈ లోడ్ క్యారీ చేసేటప్పుడు ఈ ఎండ్ యూజర్స్ వెనకాల వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి వాటికి టార్పాలిన్స్తో కవర్ చేయాలి. అలాంటి చేయని ఒక 30 వాహనాలు ఉన్నాయి. వీటిని మరి కేసులు బుక్ చేయడం జరిగింది. అంటే ఇది ఈ ఒక్కరోజే చేస్తామా, ఇంకా ముందు చేయమని కాదు, నిరంతర ప్రక్రియ. ఈ రవాణా శాఖలో మనకు అన్నిటికీ కూడా ప్రతి జిల్లాలో ప్రతి ఒక్కళ్ళకి రెవెన్యూలో టార్గెట్స్ ఇస్తారు. అవి కేటగిరీ వైజ్ అంటే అందులో ఎన్ఫోర్స్మెంట్ అనే ఒక రెవెన్యూ టార్గెట్ ఉంటుంది. ఇది మరి కిందటి సంవత్సరం అయితే మనకి 7,20,00,000 ఇచ్చారు. మనం 10 కోట్ల వరకు రాసాం. ఈ 10 కోట్లలో కూడా ఎక్కువగా వీటిలో కంట్రిబ్యూషన్ కేసులు రాసినట్లు ఎక్కువగా లారీలు ఉంటాయి. అదే ఈ సంవత్సరం వచ్చాడు 13,30,00,000 ఇచ్చారు. దీనికి గాను మరి ఈ త్రైమాసికం అంటే ఏప్రిల్, మే, జూన్ మాసానికి గాను 3,30,00,000కి మనం ఆల్రెడీ 3,40,00,000 100% స్ట్రైక్ రేట్తో రాయటం జరిగింది.
వీటిలో కూడా మరి చూస్తే ఇదే విధంగా బస్సులు, ఈ గూడ్స్ క్యారియర్స్ ఇవే ఎక్కువగా ఉంటాయి. మరి ఇంత రాస్తున్నా, ఇంత అమౌంట్ మనం ఫైనలైజ్ చేస్తున్నా కూడా వాళ్ళ బిహేవియర్లో తేడా రావట్లేదు. మనం కేసులు అయితే రాస్తాము, మనం మోటార్ వాహన చట్టం కింద కొన్నాళ్ళు డిటైన్ చేస్తాము, తర్వాత కోర్టు ద్వారా కానీ ఫైన్లు కట్టడం ద్వారా కానీ వాహనాలు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మరి మీరందరూ కూడా చూశారు, కత్తిపూడి దగ్గర మన ఎంట్రీ పాయింట్లో ఒక 20 రోజులు కాన్స్టెంట్గా మరి సీసీ బస్సుల మీద డ్రైవ్ చేశాము, తర్వాత రెగ్యులర్గా డ్రైవ్ చేశాము. ఈ నెలలో ఇది మరి దగ్గరగా 60 కేసుల దాకా రాశాము. బులెటిన్ ముగిసే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రామేశ్వరం తాగునీటి కష్టాలకు త్వరలోనే చెక్. 20 రోజుల్లో సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే నల్లమి. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ముగిసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక. బాధితుల నుండి 44 ఆర్డినెన్స్ స్వీకరించిన ఎస్పీ. భూమి వివాదంపై పీజీఆర్ఎస్ ను ఆశ్రయించిన బాధితులు. అధికారికంగా హామీ పత్రం ఇచ్చిన తర్వాతే సీసీ రోడ్డు నిర్మించాలంటూ వినతి. బురుగుపుడి సమీపంలో గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించిన పోలీసులు. 52.7 కిలోల గంజాయి స్వాధీనం, ఒకరు అరెస్ట్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.